నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి మతి భ్రమించి రాజకీయ ప్రాభవం కోసం ప్రాకులాడుతోంది. ఎలాగైనా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలని అసత్య ప్రచారాలను అదే పనిగా కంటికి కనిపించే వాస్తవాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో పోతిరెడ్డిపాడు దగ్గర నేను అడుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, ఏ అర్హతతో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడబోతున్నావు? ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించదలుచుకున్నావు? ఏ అర్హత ఉంది? మీరు అధికారంలో ఉన్నటువంటి సమయంలో 5 సంవత్సరాలలో 5 సంవత్సరాల కాలంలో బడ్జెట్ 12 లక్షల కోట్ల రూపాయలైతే మీరు కేటాయించింది కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు. రాయలసీమ ఎత్తిపోతల గురించి నువ్వు మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు పెట్టి కోట్ల రూపాయలు నిధులు కేటాయించి సుమారుగా 900 కోట్ల రూపాయలు భోంచేసినటువంటి గనులు మీరు రాయలసీమ నీటి గురించి, రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి, రాయలసీమ రైతాంగం గురించి, రాయలసీమకు సంబంధించినటువంటి వ్యవసాయం గురించి మాట్లాడే నైతికత మీకెక్కడిది? రాయలసీమకి ఇది చేశాం అని చెప్పుకునేదానికి కూడా చిన్న సాక్ష్యం కూడా లేని మీరెక్కడ? అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే కట్టలేనటువంటి మీరెక్కడ? మీ ఇసుక దాహానికి ఎన్ని ప్రాజెక్టులు కూలిపోయాయి, ఎన్ని ప్రాజెక్టులు ఇబ్బందులు పడ్డాయి. మీరు కూడా ఈరోజు రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి, రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి చేయాల్సిన పాపాలన్నీ చేసి, చేయాల్సిన ఘోరాలన్నీ చేసి, రాయలసీమని ఎడారి ప్రాంతంగా మార్చేసి, రాయలసీమకి ఏమీ చేయలేక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని బాధ్యతలను తీసుకొని చేస్తూ ఉంటే ప్రభుత్వం మీద తప్పుడు ప్రకటనలు చేయడానికి వస్తారా? ఈరోజు అన్ని చోట్ల కూడా గాలేరు నగరి కానీ, అంద్రినివా కానీ, అన్ని చోట్ల కూడా ప్రాజెక్టులకు సంపూర్ణమైనటువంటి నిధులు కేటాయించి వేగవంతంగా పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఏ మొహం పెట్టుకొని మీరు ఇన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారు? పోతిరెడ్డిపాడు దగ్గర పోయి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరంటే కళ్ళుండి చూడలేని కబోదులు, లేదంటే చూసిన వాస్తవాలను కూడా ఇది కళ అని చెప్పి నమ్మించాలని చెప్పి ప్రయత్నం చేసే మాయగాళ్ళు, మోసగాళ్ళు. మరి మాయగాళ్ళు, మోసగాళ్ళు ఊర్ల మీద తిరుగుతున్నారని జనానికి తెలియదా? ఈ మాయగాళ్ళు, మోసగాళ్ళ మాటలు ఇంకా మనం నమ్మి మోసపోవాలన్నటువంటి ఆలోచనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉందన్న విషయం మీకు తెలియకపోవచ్చు. కానీ మీలాంటి మాయగాళ్ళ మాటలు, మీలాంటి మోసగాళ్ళ మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేనటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించకపోతే 11 నుంచి 1కి వస్తుందన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోబోతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని చూసి తట్టుకోలేక ప్రజల్లో మంచి పేరు వస్తుందని, ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తుందని, ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనకి ప్రజలు వచ్చారన్నటువంటి విషయాన్ని గ్రహించి ఓర్వలేక ఈ ప్రభుత్వాన్ని పలుచన చేయాలని, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని మాయ చేసి మరో రకంగా చూపించాలన్నటువంటి తాపత్రయం తప్ప మరొకటి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. వాస్తవాల్లోకి రండి, ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మీలాంటి కుట్రల కుతంత్రాల ద్వారా రాయలసీమకి అధికారంలో ఉన్నప్పుడు ద్రోహం చేసి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిని మీరు మళ్ళీ ద్రోహం చేయాలనుకుంటే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని క్షమించనున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, పోతిరెడ్డిపాడు దగ్గరికి పోవడం కన్నా మీరు ప్రజల దగ్గరికి వెళ్తే 4 ఓట్లు అడుక్కుంటే మంచిదని సూచన చేస్తున్నాం.